కథనాలు చేసినప్పుడు మీ దగ్గర ఏ సోర్స్ ఉన్నది? మీరు అనేక అంశాలను తీసుకొస్తున్నప్పుడు మీ దగ్గర ఏ సోర్స్ ఉన్నది? ఏ సోర్స్ మీరు బయట పెట్టి చూపించారు? ఏ సోర్స్ ఉందని చెప్పి మీరు చెప్పారు? అంటే ఇక్కడ మేము మాట్లాడే మాటకి ఒక సోర్స్ అనేది మాకు ఉంటది. మాకు మీ దగ్గర నుంచే వస్తుంది. అందరూ మీరు చెప్పినట్టుగానే ఉండరు, అందరూ మీరు అనుకున్నట్టుగానే ఉండరు. మమ్మల్ని నమ్మి మా వ్యక్తిత్వాన్ని గౌరవించి మాకు ఆ సోర్స్ గా ఉండే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు అనేక మంది ఉంటారు. అందరూ మనలాగానే ఉండరు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, నెక్స్ట్ వచ్చి జనసేన, ముగ్గురు మాట్లాడుతున్నది ఒకటే మాట. ఓవరాల్ గా మాట్లాడేది ఒకటే మాట. మీ ప్రభుత్వంలో నేను స్ట్రైట్ గా నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటే, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతలేవా? ఎలాంటి ఇబ్బందులు లేవా ప్రజలకు? ఎలాంటి అవకతవకలు జరగలేదా? అంత న్యాయవంతంగానే జరిగిందా? దాన్ని మేము ఆ సమస్యను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ప్రజలు అనుకున్నప్పుడు కానీ, ఆ సమస్యలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ మేము మాట్లాడకూడదా? మాకు రిస్ట్రిక్షన్సా? అంటే కాన్స్టిట్యూషన్ లోపల వాక్ స్వాతంత్రం ఉన్నది తప్పితే పొలిటికల్ స్వాతంత్రము కంట్రోల్ చేయాలనేది లేదు. ప్రజలను ఈ విధంగానే చెయ్యాలి అన్నది. మేము మాట్లాడే భాష మీకు ఇబ్బంది కలగొచ్చు, ఏదన్నా నష్టం కూడా జరగవచ్చు. అలాగని చెప్పేసి కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారితో మేము పనిచేసిన మేము, ఒక యుద్ధాన్ని చేసిన మేము కేసీఆర్ గారిని 10 ఏళ్ళనే విమర్శించాను. ప్రతి తప్పును వెలుగులోకి తీసుకొచ్చాను. ప్రతి తప్పును రేవంత్ అదే అప్పుడు అంటే ఒక కమెంట్ కూడా అన్నారు, ఇప్పుడు నన్ను పొగుడుతున్నారంటే ఏదో ఒక రోజు నెక్స్ట్ నన్ను తిడతాడని నాకు తెలుసు, అందుకే పొగిడినా ఏమన్నా నేను పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. అండ్ ఇంకొకటి, మితిమీరిన సహనము చేతగాంతనం అయిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. అదే విషయానికి వస్తున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా రోజు మాట్లాడుతున్నాను. నా అనాలిసిస్ చూడండి, ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటది. ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రభుత్వం చేసిన తప్పులు గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. నాకు కావాల్సింది ప్రజలకు మీరు మంచినీళ్ళు ఇచ్చిందా, అన్నం పెట్టిందా అనేది కాదు. రాజ్యాధికార విషయంలో కానీ, మిగతా వనరుల విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుతున్నప్పుడు మాకు అంశాలు కావాలి. అంతేగా నువ్వు తిన్నావా, పడుకున్నావా అడిగే విషయాలు మాకు అక్కర్లేదు. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని పేటిఎం అన్నారు. ఎవడు పే చేసిండు, ఎవరికి పే చేసిండు? ఆ పే చేసిన వాడే పేటిఎం లో ఒక రిసీట్ వస్తుంది కదా. మీకు దమ్ముంటే, మీకు చేత అయితే మీ ఛానళ్లలో గాని, మీ ప్రభుత్వం మీదే కదా, ఆ పేటిఎం రిసీట్ పెట్టండి. పోని అన్నవాడెవడో, పెట్టిన వాడెవడో, పే చేసినోడు ఎవడో పెట్టండి, దాన్ని ఒప్పుకుంటాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ కి ఎవరైనా పేటిఎం చేసిన వాడు ఎవడన్నా ఆ రిసీట్ పెట్టండి. పోనీ ఎలా పెడతారు మీరు పేటిఎం అని? ఓకే, అది కూడా పేటిఎం అని మీరు పెడితే దానికి తప్పులేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇక్కడ మాట్లాడే జర్నలిస్టులని మీరు బెదిరింపుల దృష్టి లోపల ఎక్కడో మీరు శ్రీకాకుళం మారుమూల ప్రాంతాల లోపల కేసులు పెట్టి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తూ ఉంటే ఏంది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేము కవిత గురించి కూడా మాట్లాడినాం. మరి మా కవిత ఇట్లా రియాక్ట్ కాలేదు, కేసీఆర్ గారు కాలేదు, రేవంత్ అవ్వట్లేదు, మిగతా ఇక్కడ ఉండే బీజేపీ కావట్లేదు, ఇక్కడ ఉండే జనసేన వాళ్ళు కావట్లేదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావట్లేదు. తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఉన్నట్టు అయితే నేను ఒక్కటే మీకు సలహా ఇస్తున్నాను. ఒక దళిత అమ్మాయి, ఒక లంబాడి కుటుంబంలో ఉన్న అమ్మాయి సుగాలి ప్రీతిని చంపిన నా కొడుకులకు శిక్ష చేయండి. మీకు చేత అవుతే, మీకు దమ్ముంటే ఆ పని చేయండి. ఫస్ట్ మీకు చేత అయితే ఆ పని చేయండి. ఘోరంగా క్రూరంగా చర్చి చంపిన వాడిని ఆ శిక్ష చేయండి. దాని గురించి మేము నిరంతరం మాట్లాడుతున్నాం కదా. పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద స్టెప్ కదా, దాని గురించి కదా మేము అడగదు. ఏం జరిగింది అంటే ఇవేం మాట్లాడద్దు, భజన చెయ్యాలి. భజన చేయడానికి మీకు ఛానల్స్ ఉన్నాయి, భజన చేయడానికి మీకు న్యూస్ పేపర్లు, పాంప్లెంట్ లాగా ఉన్నాయి, భజన చేయడానికి మీకు మౌత్ పీసులు ఉన్నాయి, వాళ్ళతో చేపించుకోండి. కానీ కేసులకు భయపడి భజన చేయడం అనేది ఇంపాసిబుల్. రేపు నా మీద కేసు అవ్వచ్చు. అసలు ఇక మాట్లాడొద్దా? అంటే మేము ఎవరి కోసం మాట్లాడకూడదంటే మరి ఎవరి కోసం మాట్లాడాలా మీరే చెప్పండి.
ఇగో అనలిస్టులు అనే వాళ్ళకు ఇగో ఇలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి, ఇగో వీళ్ళు వీళ్ళ కోసం మాత్రమే మాట్లాడాలి, ఓ ఇట్లానే మాట్లాడాలి అనేదాన్ని మాకు కనీసం అదనం చట్టాన్ని చేసి మాకు ఇవ్వండి, దాన్ని మేము ఫాలో అవుతాం, చట్టాన్ని గౌరవిస్తాం, చట్టానికి శిరస వహిస్తాం. అది చట్టం చేసినప్పుడు, కానీ మీ బెదిరింపులకు కాదు. ఓకే అండి, ఫైనల్ గా కంక్లూజన్ నేను మీతో తీసుకుంటాను. ఒక నిమిషం అండి, మిగిలిన వాళ్ళతో మాట్లాడి నేను మీతోనే క్లోజ్ చేస్తాను. ఒక నిమిషం ఒకటే మాట చెప్తాను సునీత. ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లేదు అనుకుంటే బీజేపీలో ఉండే కీలకమైన వ్యక్తులు, ఏపీలో ఉండే వ్యక్తులు, ఈ రోజు మీరు రాజకీయాలలో ఉన్నంత కాలము ప్రజలు ప్రశ్న